నమస్కారం అండి. మీ పేరు? నమస్తే అమ్మా. నా పేరు వినయ్ కుమార్ అమ్మ. సుదర్శన్ వాళ్ళ సన్ను కొడుకుని. సార్ మనకి తెలంగాణలో గణేష్ ఉత్సవాలు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ సార్. అంటే ఖైరతాబాద్ లోనే అతి పెద్ద విగ్రహం మనం చూస్తూ ఉంటాం ఎన్నో సంవత్సరాలుగా. అసలు ఈ విగ్రహం ఎన్ని సంవత్సరాలుగా అక్కడ మనం చేస్తున్నాం సార్? అంటే ఈ యొక్క వినాయకుని శంకరయ్య గారు అనేది ఒక బాలగంగాధర్ తిలక్ పిలుపు ప్రకారం ఒక్క అడుగు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అట్లా 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 తయారు చేసుకుంటే చిన్న ఒక్క అడుగు లోపల పెట్టాము. ఆ లోపల నుంచి మధ్యలో వచ్చారు, మధ్యలో నుంచి ఇక్కడ బయటకు వచ్చారు. అట్లా 94లో మా పెద్దయిన చనిపోయిన తర్వాత మా నాన్నగారు సుదర్శన్ గారు దాన్ని కంటిన్యూ చేసుకుంటా వచ్చారు. 2022లో చనిపోయిన తర్వాత మా తమ్ముడు రాజ్ కుమార్ ఆయన మళ్ళీ దాని నుండి కంటిన్యూ చేయడం జరిగింది. అంటే మా ఫ్యామిలీ మొత్తం అప్పటి నుంచి ఇప్పటిదాకా మా ఫ్యామిలీ కంటిన్యూ చేయడం జరిగింది. సార్ అసలు మన ఖైరతాబాద్ లోనే ఇంత పెద్ద విగ్రహం స్థాపించాలనే ఆలోచన అసలు ఎలా వచ్చింది సార్? అంటే అక్కడ బాలగంగాధర్ పిలుపు ప్రకారమే ఈ వినాయకుడిని స్టార్ట్ చేయడం జరిగింది. అట్లా ఇది ఏంటంటే ఇది ఒక భగవంతుని ఆశీర్వాదం అనుకుంటాం మాకు ఇది. అట్లా మా ఫ్యామిలీకి అట్లా చేసుకుంటా మేము వచ్చాము. సరే ప్రతి సంవత్సరం వేరే వేరే అడుగులు ఉంటాయి కదా సార్. అంటే ఒక సంవత్సరం 50 అడుగులు అలా అలా చూస్తూ ఉంటాం. మరి ఈ సంవత్సరం ఎన్ని అడుగులు స్థాపించారు? ఈ యొక్క ఈ 70 సంవత్సరాలు 70 అడుగులు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 71 సంవత్సరం కాబట్టి 69 అడుగులు చేయడం జరిగింది. 69 అడుగులు. సార్ అంటే ఇప్పుడు మనకి ఖైరతాబాద్ లో చూస్తూ ఉంటాం ఎక్కడెక్కడి నుంచో తెలంగాణ మొత్తం కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఇంత మొత్తం జనాభా రావడం ఇంత ఘనంగా జరగడం ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఈ యొక్క 10 రోజులు సాక్షాత్ భగవంతుడు ఇలా ఉంటాడు ఇక్కడ ఉంటాడు. ఏ మొక్కుకున్నా నెరవేరుతుంది. అట్లా దాని భగవంతుని ఆశీర్వాదం వల్ల ఇక్కడ కంటిన్యూ భగవంతుడు ఏ కోరిక కోరినా కానీ నెరవేరుతుంది. అందు గురించి అని ఇక్కడ చాలా పబ్లిక్ వస్తుంటారు. ఏ కొల్లు లేని వాళ్ళకి కొల్లులు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, చిన్న పిల్లలకు చదువు కానీ ఏదైనా ఏ కోరిక కోరినా కానీ నెరవేరుతుంది ఇక్కడ. ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కడెక్కడ జనాలు ఇక్కడ రావడం? ఇప్పుడు నాకు కూడా ఏంటంటే నేను ఇంత ముందు నా మ్యారేజ్ కానప్పుడు కూడా దగ్గరగా 6-7 సంవత్సరాలు ఉన్నాను మేడం. ఇప్పుడు కూడా ఏంటంటే నాకు ఒక పాప ఉంది, హ్యాపీగా ఉన్నాను. నాకు ఆ భగవంతుడు నేను ఒక్కనే ఉంటుంటే నైట్ అంతా 24 గంటలు కట్టెలు తెచ్చినప్పటి నుంచి నిమజ్జనం అయ్యేదాకా అసలు నిద్రనే పోకపోతుంటే అట్లా నాకు మంచిగా అయింది. నాకు హ్యాపీగా ఉన్నాయి ఇప్పుడు. మనకి గణేష్ పండగ అంటే వినాయక చవితి ముందు ఎన్ని రోజుల ముందు మనకి విగ్రహం స్థాపించడం స్టార్ట్ అవుతుంది? ఇది ఫస్ట్ కర్ర పూజ చేస్తాం మేడం. జూన్ 1 కర్ర పూజ చేసాం. దాని తర్వాత 3 నెలల ముందుగా స్టార్ట్ చేస్తాం ఇది వినాయకుడిని. 3 months ముందుగా స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఈ పండుగకు ఒక వారం రోజుల ముందుగా రెడీ అయిపోతుంది వినాయకుడిని. అంటే దాదాపు 100 రోజులు పడుతుందా కట్టడానికి విగ్రహం? 90 రోజులు పడుతుంది మొత్తం 3 నెలలు. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం గణేష్ విగ్రహం అంటే కొందరు మట్టితో తయారు చేస్తారు, లేదంటే కొంతమంది కెమికల్స్ యూజ్ చేస్తారు. ఇందులో వాడే మెటీరియల్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు, అన్ని కూడా. మరి మన ఖైరతాబాద్ గణేష్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇందులో ఎలాంటి మెటీరియల్ యూజ్ చేశారు? ఒకప్పుడు ఏంటంటే గవర్నమెంట్ పొల్యూషన్ ఏదో అది అంటుండే కలర్. అయితే మట్టి వినాయకుడిని తయారు చేయాలని చెప్పడం జరిగింది. అయితే మా నాన్నగారు ఏం చేశారు, గవర్నమెంట్ చెప్తున్నారు కదా మట్టి వినాయకుడిని అని చెప్పారు. చెప్పిన తర్వాత దాని తర్వాత మా నాన్నగారు చనిపోయినారు. దీన్ని 3వ సంవత్సరం వినాయకుడు తయారు చేయ మా నాన్న లేని. అయితే ఏంటంటే మట్టి నీళ్ళలో వేస్తే కరిగిపోతుంది అనమాట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా మంచిగా ఉంటుంది, ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ మట్టి వినాయకుడిని తయారు చేయాలని గవర్నమెంట్ అంటే మట్టి వినాయకుడిని తయారు చేయడం జరిగింది. ఇందులో ఓన్లీ ఇప్పుడు మనం మట్టి మాత్రమే యూజ్ చేస్తారా ఈ గణేష్ లో? మట్టిలో వరి పొట్టు, గడ్డి, మళ్ళా ఇంకా సుత్లి పొట్టు అంటారు, అవన్నీ మిక్సింగ్ చేసి దీన్ని తయారు చేయడం జరిగింది. మరి కలర్స్ సార్, కలర్స్ అంటే న్యాచురల్ కలర్ మేడం. వాటర్ ప్రూఫ్ కలర్స్ అంతా. వాటర్ అంటే నీకు మామూలు ఏం లేదు, మంచిగా ఇది ఉంటుంది. వేరే ఆయిల్ పెయింట్ అవి ఏం లేవు, ఖాళీ వాటర్ పెయింట్ అనమాట. అంతే, అంత పొల్యూషన్ అంత ఏమి ఉండదు. సార్ మనం చూస్తూ ఉంటాం ఖైరతాబాద్ గణేష్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రూపంలో ప్రజలకు దర్శనం ఇస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు? ఈ పండిత్ విఠల్ శర్మ అని ఒక పంతులు గారు ఉన్నారు. ఆ పంతులు గారు చెప్పారని అంటే మా తమ్ముడు చెప్తుంటాడు. అయితే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వెరైటీగా పెడుతుంటాం. అంటే ఆ భగవంతుడు అట్లా ఆ రూపంలో చేపించుకుంటుంటాడు అట్లా. ఈ సంవత్సరం ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు? విశ్వశాంతి మహాశక్తి గణపతి ఈ సంవత్సరం పేరు దాని. ఇప్పుడు ఆల్మోస్ట్ గణేష్ విగ్రహం చూస్తుంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టుంది. అంటే ఎప్పటికి మొత్తం పూర్తిగా అయిపోయే అవకాశం ఉంది? అయిపోయింది, ఇంకొక 3-4 రోజులలో అయిపోతుంది. ఈ వర్షం పడుట్లా లేట్ అయింది. ఇప్పుడు 2-3 రోజులలో అయిపోతుంది.
ఆల్రెడీ కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత షైనింగ్ కలర్ ఉంటుంది. ఆ షైనింగ్ కలర్ వేస్తే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈ చిన్న చిన్న వర్క్ ఉంది, ఇది అయిపోయినాక వార్నిష్ ఉంటుంది షైనింగ్ కలర్. ఆ షైనింగ్ కలర్ వేయంగానే అయిపోతుంది మొత్తం. ఆ కండ్లది ఒకటి దిద్దేది ఉంటుంది, ఈ షైనింగ్ ఒక కలర్ ఉంటుంది, అంతే. మిగతాదంతా అయిపోతుంది. మనం ఇక్కడ చూస్తే ఓన్లీ గణేష్ విగ్రహం మాత్రమే కాకుండా పక్కన ఇంకా కొన్ని దేవతల విగ్రహాలు కూడా చూస్తున్నాం. అలాగే జగన్నాథ స్వామి విగ్రహం కూడా చూస్తున్నాం. అంటే మొత్తంగా ఈ గణేష్ విగ్రహం అలాగే పక్కన దేవతల విగ్రహాల తయారీకి మీకు మొత్తం ఎంత ఖర్చు అయింటుంది సార్? దగ్గర దగ్గర 1.5 దాకా ఇంకా ఎక్కువనే ఉంటుంది మేడం ఖర్చు. 1.5 అంటే మనం ఎట్లా అంటే ఇప్పుడు ఇది 3 నెలల ముందు తయారు చేయాలంటే బయటకి నుంచి అప్పు తేవాలి. అప్పు తెచ్చి దీన్ని స్టార్ట్ చేస్తాం. చేసిన తర్వాత ఇక ఏదైతే అనౌన్స్ చేస్తాం కదా, రూపాయి 10 రూపాయలు అది అని, ఆ వచ్చే దాన్ని బట్టే ఇక్కడ మనం మళ్ళా వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నామో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటి అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ కానీ ఒకళ్ళు మొక్కుకొని మంచిగా అయిన వాళ్ళు డబ్బు రూపంలో లేకుంటే మన ప్రసాదం పప్పు కానీ అవి కానీ అన్ని ఇస్తారు కదా, అట్లా మేము ఇచ్చేస్తాం మేడం. ఇవి వచ్చినాయి అన్ని కార్పెంటర్స్, వెల్డర్స్, పెయింటర్స్, ఇంకా ఈ మన మట్టితో తయారు చేసే వాళ్ళ కార్మికులు ఉంటారు. ఒరిస్సా జోగారావు అనే టీం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ మన మద్రాస్ రాజేందర్ అనే ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళ వర్కర్స్ ఉంటారు. వీళ్ళందరికీ ఏంటంటే ఈ వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో వాళ్ళ పేమెంట్ రూపంలో అక్కడ ఇచ్చేస్తాం. ఇలా ఏం మిగిలాయి ఏంటంటే అది ఏంటంటే దేవుని ఆశీర్వాదం. ఏంటంటే మేము 1954లో స్టార్ట్ చేశాం కదా, అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చినాం. ఏదంటే ఇప్పుడు మేము చేయమన్నాం అనుకోండి, ఏదో ఆటంకం వస్తుంది. మా నాన్నగారు కూడా అప్పుడు 2 కళ్ళు పోయినాయి. మన ఈ పటాకాల లైసెన్స్ ఉంటాయి కదా కింద కొట్టేది, అప్పుడు చేయనన్నందుకు ఆ పటాకాలు బెస్టే 2 కళ్ళు పోయినాయి. మళ్ళీ ఈడు వచ్చి మొక్కుకున్నందుకు మంచిగా అయింది, కళ్ళు వచ్చినాయి, మంచిగా అయింది. కాకపోతే జర చిన్న ప్రాబ్లం వల్ల ఎయిర్ పూజ చేసి ఈ మనం మంచిగానే ఉండే ఈ బ్లడ్ టెస్ట్ చేస్తా అని చెప్పి చేశారు. ఆ హార్ట్ కొట్టేసింది, ఆ ఇంజక్షన్ సరిగ్గా ఇచ్చేయలేదు, అట్లా హార్ట్ కొట్టేసింది. ఇప్పటి వరకు అంటే మీరు చెప్పారు కదా 1954లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఆగలేదు, ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉందా? జరుగుతూనే ఉంది మేడం, ఏ ఆటంకం లేదు. కొంతమంది ఇప్పుడు గడబడి చేస్తున్నారు, కోట్లు వస్తున్నాయి అంటే కోట్లు ఏం రావు మేడం. ఎందుకంటే ఈ యొక్క వినాయకుడిని మనం తయారు చేసి ఉంటాం కదా, దీనికే ఖర్చు అవుతుంది. మనకేం కోట్లు లేవు. మా ఇల్లు చూపెడతా, మీరు చూపెడితే దగ్గర అరే ఇంత పెద్ద వినాయకుని పెడతారు, మీ ఇల్లు ఇట్లుంటుందా అంటారు. 3 అన్నదమ్ముల పిల్లలు, మా శంకరయ్య, నరసింహరావు, సుదర్శన్, మా ఫ్యామిలీ పిల్లలే ఉన్నాం. మేము అన్నదమ్ముల పిల్లలే ఉన్నాం. మీ ఫ్యామిలీ చేస్తున్నా స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా? మా పెద్దయినా మన నాన్న వాళ్ళ అన్న తర్వాత మా నాన్నగారు, మా తమ్ముడు, అట్లా తయారు చేసుకుంటూ వస్తున్నాం. సరే, ఇప్పుడు మనకి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు అనగానే చాలా మంది బందోబస్తు వస్తూ ఉంటుంది, ఎక్కడెక్కడ నుంచి జనాలు వస్తూ ఉంటారు. మరి ఇక్కడికి వచ్చే జనాలకు మీరు ఎటువంటి అంటే ఇక్కడ మొత్తం ప్రిపరేషన్ ఎలా ఉంది సార్? అంటే మనకి ఇక్కడ మనకు ఫస్ట్ పోలీస్ వాళ్ళు మంచి సహకరిస్తారు మేడం. ఏది ఉన్నా చేసినా ఫస్ట్ పోలీస్ వాళ్ళ తర్వాతనే వేరే వాళ్ళు, ఎలక్ట్రిసిటీ బోర్డు సెకండ్, థర్డ్ వాటర్ వర్క్స్ వాళ్ళు, అందరు ఇక్కడ ఉన్న బస్తీ ప్రజలు వీళ్ళంతా సహకరిస్తారు. పోలీస్ వాళ్ళ సహకారం ఎలా ఉంది సార్? పోలీస్ వాళ్ళది చాలా సహకారం, అందరికంటే పోలీస్ వాళ్ళదే ఎక్కువ సహకారం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.